హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని పనిముట్లు వాటి యొక్క పేర్లు గురించి తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేయడానికి ముందు తెలుగులో మనం అన్నయ్య, తమ్ముడు అని పిలుస్తుంటాం కదా. అన్నయ్యని హిందీలో ఏమంటారు, అలాగే తమ్ముడిని హిందీలో ఏమంటారు మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఓకే. కిసాన్, కిసాన్ అంటే రైతు. హిందీలో కిసాన్ అంటే తెలుగులో రైతు. నెక్స్ట్ జమీన్, జమీన్ అంటే ఏంటి? నేల. నేలని జమీన్ అని హిందీలో పిలుస్తారు. హాల్, హాల్ అంటే నాగలి. నాగలిని హిందీలో హాల్ అని పిలుస్తారు. జువా, జువా అంటే కాడి. కాడి, కాడిని హిందీలో జువా అని పిలుస్తారు. కేతి, కేతి అంటే పొలం. పొలాన్ని కేతి అని పిలుస్తారు. నెక్స్ట్ ఖాద్, ఖాద్ అంటే ఎరువు. ఖాద్ అంటే ఎరువు. బగీచా, బగీచా అంటే తోట. బగీచా అంటే ఏంటి? తోట. హసియా, హసియా అంటే కొడవలి. హసియా అంటే కొడవలి. కాట్నా అంటే కోయుట. కాట్నా అంటే ఏంటి? కోయుట. డేర్, డేర్ అంటే కుప్ప. డేర్ అంటే కుప్ప. నెక్స్ట్ బైల్గాడి, బైల్గాడి అంటే ఏంటి? ఎద్దుల బండి. బైల్గాడి, ఎద్దుల బండిని ఏమంటాం? బైల్గాడి. బైల్ అంటే ఎద్దులు, గాడి అంటే బండి, బైల్ అంటే ఎద్దులు. దూరా, దూరా అంటే ఇరుసు. బండి యొక్క ఇరుసు ఉంటుంది కదా, దాన్ని దూరా అని పిలుస్తారు హిందీలో. కుల్హాడి అంటే గొడ్డలి. కుల్హాడి అంటే గొడ్డలి. గొడ్డలిని ఏమంటారు? కుల్హాడి. కుదాల్, కుదాల్ కుదాల్ అంటే చేతిపార. కుదాల్ అంటే చేతిపార. నెక్స్ట్ హరిగాస్, హరిగాస్ అంటే గాస్ అంటే గడ్డి. హరి అంటే పచ్చని, హరి అంటే పచ్చని. హరిగాస్ అంటే పచ్చని గడ్డి, పచ్చిగడ్డి. ఓకే. నెక్స్ట్ సుకాగాస్, సూక్నా. సూక్నా అంటే ఎండబెట్టుట. సూక్నా అంటే ఎండబెట్టుట. సుకాగాస్, సుకాగాస్ అంటే ఎండుగడ్డి. హరిగాస్ అంటే పచ్చిగడ్డి, సూక్నా అంటే ఎండబెట్టడం, సుకాగాస్ అంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి. సుకాగాస్ అంటే ఎండుగడ్డి. రోసన్, రోసన్ అంటే నాట్లు అంటే ఉడుపు అనమాట. రోసన్ ఉడుపు లేదా నాట్లు. చావల్కా రోసన్ అంటే వరి నాట్లు. చావల్కా రోసన్ వరి నాట్లు. అండి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మరికొంతమందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.